హాయ్ హలో అండి అందరికీ ఈరోజైతే ఒక లాంగ్ వీడియో చేద్దామని షూట్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఇంకా మాకు కూడా ఎప్పటి నుంచో కొన్ని థింగ్స్ ఉండిపోయాయి అనమాట పెండింగ్లో. అవన్నీ కూడా వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకుందామని అనుకుంటున్నాం. ఈరోజు నేను, నాతో పాటు నా ఫ్రెండ్ రేష్మ ఇద్దరం కూడా కలిసి వెళ్తున్నాము. ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఈ రోడ్డు అనేది హైవే రోడ్డు, మెయిన్ అస్సాం వెళ్ళేది. కాబట్టి లారీలు అనేవి చాలా హెవీగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ని ఫరక్కా బ్యారేజ్ బ్రిడ్జ్ అంటారు. ఈ రోజు ఎందుకో తెలియదు కానీ చాలా ఖాళీగా ఉంది. కానీ కొన్ని టైమ్స్లో అయితే అసలు ఖాళీనే ఉండదు. ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకోకుండా అయితే వెళ్ళరు. మేమైతే రీసెంట్గానే ఒకసారి వచ్చున్నాము. ఎప్పుడంటే మేము ఒక షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఇంకా అప్పుడు వచ్చిన రోజు అసలు షాపింగ్ చేయడానికి మాకు నిజంగా టైం చాలా తక్కువ. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇద్దరికి ట్రైన్కి టైం అయిపోతుందని చాలా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలని అనగానే మేము ఇంకా అక్కడికక్కడే ఆపేసాం మొత్తం అంతా. సో మళ్ళీ ఆ రోజు అనుకున్నాం మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ మనకు కావాల్సినవన్నీ తీసుకుందామని. మన సైడ్ అయితే రకరకాల పువ్వులు ఉంటాయి. మనకి కనకాంబరం, మల్లెపూలని చాలా వెరైటీస్ ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 3 years అయింది కానీ ఒక్కరోజు కూడా నా జల నేను పువ్వులు పెట్టుకోలేదు. అంతా కూడా ప్లాస్టిక్ మహిమే. అలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ మేమైతే కవర్ చేస్తున్నాం ఇంకా తప్పక. ఫస్ట్ అయితే మా శ్రీత పాప షాపింగ్ అవుతుంది. తనకు కావాల్సిన థింగ్స్ ఫస్ట్ తీసేసుకుంటే నెక్స్ట్ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అది నీకే కానీ అది బాగుందా? పింక్ బాగుందా? ఇటు 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 బాగుందా? మెయిన్ ఈ బ్యారేజ్ మార్కెట్కి మనం సోలోగా వచ్చిన ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్కెట్ అయితే కూడా. అంత గజిబిజి ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఇంకొక మార్కెట్ ఉంటుంది కొంచెం ప్లేస్ దూరంలో. ఇంకా అక్కడికి వెళ్ళొచ్చని ఇంకా అక్కడికైతే జెంట్స్ లేకుండా అసలు వెళ్ళలేము. అంత హై టెన్షన్ ఉంటుంది అక్కడ. అందుకని అలాంటి ప్లేసెస్లో మనం నిజంగా వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకని చెప్పి మేమైతే ఇటే వస్తాం ఎక్కువగా. అండ్ మెయిన్లీ పిల్లలతో వెళ్తుంటాం కాబట్టి చాలా సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్ అయితే. ఈ షాప్ అతన్ని మా అమ్మాయి సైజు టీ-షర్ట్ చూపించండి అంటే నాకు సరిపడే టీ-షర్ట్లు అయితే చూపించారు. పనిలో పని ఇంకిద్దరికి సరిపోద్దని అనుకున్నారో ఏమో. వచ్చాం కదా ఏదో కొనేద్దాం అనేది నేను ఎప్పుడు ఉండను, ఆ మెంటాలిటీతో ఎప్పుడు ఉండను. 100% మనసుకు అనిపిస్తే నేను తీసుకుంటా. అది ఎంతవరకు బేరం ఆడేసినా ఎంతవరకు వెళ్ళినా సరే. ఇంక ఫైనలీ నాకైతే కొన్ని థింగ్సే నచ్చినాయి. ఇంకా వాటిని మాత్రం తీసుకున్నాను పిల్లల కోసం. మా అబ్బాయి మాత్రం అప్పుడు అలిగేశాడు, నువ్వు అక్క కోసమే కొంటున్నావు, నా కోసం కొనట్లేదు అని చెప్పి. పింక్ నచ్చిందా? బాగుందే. ఇదో ఇది అది అది నచ్చిందా? మొత్తం వాళ్ళ షాప్ అంతా ఖాళీ. రెడ్ అండ్ ఇది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నేను ఒక 2-piece సెట్ తీసుకున్నాను. ప్యూర్ కాటన్, జస్ట్ 350 రూపీస్కి ఇచ్చారు. నాకైతే తెగ పిచ్చిగా నచ్చేసింది. ఇంకా అలా మళ్ళీ ఇంకొకసారి వచ్చామన్నమాట. ఏమైనా మళ్ళీ కొత్త మోడల్స్ ఉంటే చూద్దామని. కాకపోతే ఈసారి నా పాకెట్ నుంచి వెళ్ళలేదు, రేష్మ నా ఫ్రెండ్ పాకెట్ నుంచి వెళ్ళింది. ఇంకా మళ్ళీ ఆ తర్వాత డ్యూటీ కోసం బ్యాగ్ కావాలని చెప్పి ఒక షాప్కి అయితే వెళ్ళాము. షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఒకే ఒక మాట అన్నారు అతను, ఇక్కడ బేరాలు ఉండవని క్లియర్గా చెప్పేశారు. ఆయన అలా అనడానికి అయితే రీజన్ ఉంది. ఏంటంటే అతనికి చెప్పుల షాప్ ఉందన్నమాట. మేము ఎక్కువగా అతని దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఆ షాప్కి చెప్పులు కానీ అలాంటి షూస్ కానీ తీసుకోవాలనుకుంటే. సో వెళ్ళిన ప్రతిసారి నేను బేరం ఆడే వస్తాను. 300 అంటే అది 250 నుంచి మేము పట్టుకుంటూనే ఉంటాము. తగ్గించండి అని చెప్పి. సో ఆయనకి లాస్ట్కి విసిగిపోయి ఇచ్చేస్తారు, సర్లే ఇంక తీసేసుకోపో అని. అలా ఈ షాప్ కూడా ఆయనదే అంట. అందుకే ఆయన బాగా గుర్తుపెట్టేసి ఇక్కడ బేరాలు లేవమ్మా, ఇక్కడ ఏమై బేరాలు ఆడొద్దని క్లియర్గా చెప్పేశారు. షాపింగ్ టైంలో హస్బెండ్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఏదో సెలెక్ట్ చేస్తారని కాదు, ఎందుకంటే పిల్లలు పట్టుకోవాల్సింది వాళ్ళే కాబట్టి. మెయిన్ ఒక టెన్షన్ తగ్గాలంటే పిల్లలు పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకున్నారంటే పక్క నుంచి మన పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇక్కడ మా ఊళ్ళు పట్టుకోవడమే కష్టమైపోయింది నాకు. ఈ బ్యాగ్ని దూరం నుంచి చూసి అబ్బా చాలా క్యూట్గా ఉంది, మంచి కలర్లో ఉంది అని అనిపించింది. కానీ దగ్గరికి వెళ్ళగానే చాలా షాక్ అనిపించింది. ఎంతని తెలుసు దాని రేటు? 1500 ఉందంట. దీనికి ఇంత 1500 ఏముందిరా అనిపించిన తర్వాత. అండ్ క్వాలిటీ బట్టి కూడా మనకి రేట్స్ అనేవి హై అండ్ లో కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకది? మన ఇంట్లో చాలా ఉన్నాయి అలాంటివి. నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కోసం ఒక 600-700 పెట్టి బ్యాగ్ ఉంటుంది. సో నాకు కూడా చూసి అబ్బా మా హస్బెండ్కి కూడా ఏమైనా కొని ఇస్తే బాగుండు, ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనిపించింది. సో ఇంత ఆలోచించిన తర్వాత కొనుక్కుంటా ఉంటానా చెప్పండి? ఖచ్చితంగా కొంటాను. ఆయనకి ఏది అవసరమో అదే కొనాలనుకుంటాను కాబట్టి ఈసారి కూడా అదే చేస్తున్నాను, ఇంకేదో కాదు. ఒక చిన్న క్యూట్ షేవింగ్ కిట్ బ్యాగ్ ఏదో తీసుకున్నా. సోల్జర్స్ దగ్గర ఈ బ్యాగ్ ఖచ్చితంగా ఉంటుంది. బ్యాగ్ కోసం వెళ్ళిన వాళ్ళం బ్యాగ్ని కొంచెం పక్కకు పెట్టి ఇలా 2 కలద్దలు కూడా చూసాము, నేను నా ఫ్రెండ్ అయితే. సేమ్ దొంగలాగా ఉన్నా. మాకైతే మెయిన్ వచ్చిన పని అయితే అయిపోయింది. తీసుకోవాల్సిన థింగ్స్ అన్ని తీసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత పిల్లల కోసం కొంచెం ఐస్ క్రీమ్స్, అలాగే నేను నా ఫ్రెండ్ కోసం స్వీట్ తీసుకున్నాము. బెంగాల్ షాప్స్లో అంటే ఎక్కువ స్వీట్స్ ఫేమస్.
కాదు పద అలాగే అక్కడ అమ్మ షాప్ బందా తీసింది బందే వదినా. ఎలానో వెళ్తున్నాం కదా, ఐబ్రోస్ అలాగే హెయిర్ కట్ కూడా కొంచెం చేపిద్దామని ఇంటి దగ్గర అనుకున్నాను. సో మేము వెళ్ళాల్సిన షాప్ అయితే బంద్లో ఉంది, మాకు బాగా తెలిసిన షాప్. వేరే షాప్కి వెళ్ళాము అండ్ అక్కడైతే ఐబ్రోస్ చేయించుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్కరు హ్యాండ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు గట్టిగా లాగేస్తూ ఉంటారు. నాకు ఇంకా అక్కడే కంఫర్టబుల్ అయినా ఐబ్రోస్ అయితే స్కిప్ చేశాను. అండ్ హెయిర్ కూడా నాకు కిందంతా కూడా స్ప్లిట్స్లా వచ్చేసాయి, స్ప్లిట్ ఎండ్స్ అంటారు కదా, అవి మెయిన్ ఎక్కువ పొల్యూషన్కి పొల్యూట్ అయిపోయి. అలాగే నేను అసలు హెయిర్ కేర్ అనేది అసలు ఎప్పుడు యూజ్ చేయను, షాంపూ చేస్తే డైరెక్ట్గా కండిషనర్ పెట్టి ఒక్కొక్కసారి వదిలేస్తాను. అంత కేర్ ఇవ్వకపోవడం వల్ల హెయిర్ కొంచెం డ్యామేజ్ అయిందనే చెప్పాలి. ఇక్కడ నుంచి ఆ మిస్టేక్ చేయకుండా ఉండేలా కూడా చూసుకోవాలి. నేను మార్కెట్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇదే రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా ఫ్రూట్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, అది కూడా 24/7 ఎప్పుడు ఆన్ టైంలో ఉంటూనే ఉంటాయి. ఎలానో వచ్చాం కాబట్టి ఇంక ఈ పని కూడా చేసుకుని వెళ్ళిపోదామని ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఇంకొన్ని రోజులు మాత్రమే ఈ ఫ్రూట్స్ అన్ని కనిపిస్తాయి, ఇంకొక 10 days ఆగితే మొత్తం అంతా కూడా లిచ్చీ తోటలు ఉంటాయి. మామూలుగా ఉండదండి నిజంగా లిచ్చీ అనే మాత్రం. లిచ్చీ తోటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేసి మీ అందరితో కూడా షేర్ చేస్తాను. నేను మేముండే పీటీఎస్లో అయితే ఫ్రీగా తెంపుకొని మరి తినచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. పొద్దున్నే వెళ్ళే ముందు పనులన్నీ చేసుకుని వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళి చాలా రిలాక్స్డ్గా భోజనం చేసి పడుకోవచ్చు, ఎలాంటి ఇంక టెన్షన్ ఏం లేదు. ఇంకా మేమైతే మా ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇదే వీడియో మీకు ఎలా నచ్చిందో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.